హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం. అందరూ బాగున్నారండి? ఆలస్యం చేయకుండా ఈరోజు మనం త్వరగా వంటలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఈరోజు మన రెసిపీ పలావ్, ప్లెయిన్ పలావ్ అండి. దాంట్లోకి లివర్ కర్రీ చూద్దాం. ఇది చాలా పాతకాలం అండి, మా అమ్మమ్మ గారు నేర్పించారు. ఒక 40 ఏళ్ళ క్రితం ఉంది. అప్పట్లో దమ్ పీస్లని, ఫ్రై పీస్లని, బగారా రైస్ ఇవేమి ఉండే కావు. జస్ట్ మసాలా రైస్ అనేవాళ్ళం అంతే, పలావ్ అనేవాళ్ళం. మా చిన్నప్పుడు నేర్పించారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అది ఈరోజు మనం చూద్దాం. తప్పక ట్రై చేయండి మీరు మీ ఇంట్లో. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, కొంచెం నెయ్యి, గసగసాలు, ధనియాలు, చెక్క, మామూలు గరం మసాలా అన్నమాట, లవంగాలు, మన ఇంట్లో కూరకి వేసుకుంటాం కదా యాలకులు, చిన్న జాపత్రి పువ్వు చిన్నది, గసగసాలు. ఈ మసాలా కూరకి అన్నానికి కూడా చాలా తక్కువ వాడాను చూడండి, రెండిటికి కలిపి. ఇది గసగసాలు, ధనియాలు, చిన్న చెక్క, చిన్న కొబ్బరి ముక్క కూడా వేసాను, పచ్చిమిర్చి అండి, టమాటాలు, ఉల్లిపాయలు, పుదీనా కట్ట. ఇవి మనం రైస్కి వాడుకుంటాం. కొంచెం ఘాటుగానే ఉంటుందండి, అంటే కారం ఎక్కువ వాడతాం ఇంట్లో. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోండి, పచ్చిమిర్చి తగ్గించుకోండి. మేమైతే కొంచెం కారం తింటాం. నూనె బాణీలు పెట్టుకుందాం, నూనె వేసుకుందాం. పెద్ద పాత్ర వాడానండి కేజీ బియ్యానికి. ప్లెయిన్ పలావ్. ఆయిల్ కూడా 3 స్పూన్స్ సరిపోతుంది, ఎక్కువగా ఆయిల్ వేసుకోకర్లేదు. 3 స్పూన్లు నెయ్యి. ప్లెయిన్గా చక్కగా ఉంటుంది, ఎక్కువ మసాలా ఘాటు కానీ కారం కానీ ఎక్కువ ఉండదు. అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి వేయాలి. ఆయిల్ కాగింది కదా, రెండు స్పూన్లు సరిపోతుంది. అది వేగనివ్వండి, బాగా వేగాలి, పచ్చి వాసన పోయేలాగా. ఈ మసాలా వేగడంలోనే ఉంటుందండి దీని టేస్ట్, గమనించండి మీరు. ఇంక దీంట్లో మనం ఏం వేయం, జీడిపప్పులు కానీ ఏ ఫ్లేవర్ ఏం అవ్వదు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి పచ్చి వాసన పోయింది చూసారా, కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు గరం మసాలా నూరు పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఒక 3 స్పూన్లు వేసుకుందాం. ఇందులో గసగసాల శాతం ఎక్కువ ఉంటుంది, ఇదేం మీకు ఘాటు కూడా ఉండదు. గసగసాల ఫ్లేవర్ అన్నం అంతా పట్టుకుంటుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఈ మసాలా బాగా వేగితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంక దీంట్లో పలావ్ ఆకు ఏమీ అవసరం లేదు, ఇంకా కేవలం గరం మసాలాతో చేసామంతే మనం. అల్లం వెల్లుల్లి, పుదీనా, కొంచెం కలర్ మారింది చూడండి. ఇంకా బాగా వేగాలి, బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వండి. కొంచెం కరివేపాకు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగనివ్వండి. చిన్న మంట మీద వేగనివ్వండి. మంట తక్కువ పెట్టుకోండి ఎప్పుడు కూడా. గిన్నె పెద్దది పెట్టుకోండి, మంట చిన్నది పెట్టుకోండి. పదార్థాలు చాలా రుచిగా తయారవుతాయి మీకు. ఇప్పుడు మంట చిన్న మంట మీదే వంట చేయండి. మీరు వాటర్ పోసిన తర్వాత మంట పెంచుకున్నా పర్వాలేదు, మసాలా మట్టుకి చిన్న మంట మీద వేయించండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లేదండి, పచ్చి పచ్చిగా ఉంటే మంచిది. అన్నంలో ఉడుకుతాయి కదా, ఎక్కువ వేగక్కర్లేదు. పెద్ద ముక్కలే కోసుకోండి. ఆల్రెడీ మసాలా వేసిన తర్వాతే మనం వేసాం. అది వేగిపోయాక చూసారా, ఉల్లిపాయ ఉడికితే చాలు, అది వేగక్కర్లేదు ఉల్లిపాయ. మసాలా బాగా వేగిందండి చూసారా, కలర్ మంచి కలర్ వచ్చింది. ఈ టైంలో టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాను మిక్సీలో, అది వేసుకుందాం. వేగిపోయింది, ఉల్లిపాయ కూడా వేగింది.
టమాటా వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకొని ఇది కూడా బాగా వేగనివ్వండి, దగ్గర పడాలి, పచ్చి లేకుండా వేపుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు వేగనివ్వండి. చిన్న మంట మీద చక్కగా వేపితే మంచి కలర్ వస్తుంది, బాగా ఉడుకుతుంది, చక్కగా వేగుతుంది. హైలో కాకుండా సిమ్లో పెట్టి వేయించండి. దగ్గర పెట్టే వరకు అలా గసగసాలు కదా మాడిపోతుంది, కలుపుతూ ఉండండి. చూసారా చక్కగా వేగింది, నూనె పైకి వచ్చింది, చాలా బాగా వేగిందండి. ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న ఒక అరగంట సేపు రైస్ని, ఆ రైస్ దీంట్లో వేసుకోవడమే. బాగా వేగింది, చాలా బాగా వేగింది, అంత సరిపోతుంది. సరిపోతుంది. కేజీ బియ్యం అండి, కొంచెం అలా వేసి, మామూలుగా అయితే దీంట్లో కారం ఏమి వేయక్కర్లేదు, మేము కొంచెం ఘాటు తింటాం కాబట్టి 1 స్పూన్ కారం, సగం స్పూను పసుపు వేసాను, సరిపడా సాల్ట్. వాటర్ కొలిచి పెట్టుకున్నామండి కేజీ బియ్యానికి, ఆ వాటర్ వేసేయండి. కొద్దిగా కారం వేసాను, ఒక సగం స్పూను పసుపు వేసాను. ఒక స్పూను సాల్ట్ వేసాను. మీకు ఘాటు ఎక్కువ తినమనుకుంటే కారం వేయకండి, ఆ మసాలా అల్లం వెల్లుల్లి ఘాటే సరిపోతుంది, అన్నం అంతా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మన హెల్త్కి కూడా అల్లం వెల్లుల్లి మంచిదండి. అల్లం వెల్లుల్లి పుదీనా ఎక్కువ వాడాను నేను. దగ్గర పడేదాకా చూసుకోండి. దీనికి లివర్ కలిపి పెట్టుకుందాం, కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టుకుందాం లివర్ని. ఇలాగ ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టానండి, వేగుతూ ఉంటాయి. ఇది ఒక 10 నిమిషాలు నానితే అలాగా ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది ముక్కకి. జస్ట్ దీంట్లో ఏం వాటర్ అది ఏమీ ఎక్కర్లేదు, అందులో వచ్చిన వాటర్ సరిపోతుంది. చికెన్ లివర్ కదా త్వరగా ఉడికిపోతుంది. జనరల్గా ఫ్రై చేస్తారు, నేను దగ్గరగా కొంచెం కూర చేశాను. ఉల్లిపాయలు ఎగిపోయినాయండి, తక్కువ ఒక 2 పాయలు, చిన్న పాయలు 2 పాయలు వేసాను అంతే, తక్కువ. ఎక్కువ గ్రేవీ అక్కర్లేదండి, ఫ్రైడ్ రైస్లకి ఏంటిది ఏంటంటే గ్రేవీ అక్కర్లేదు, దగ్గరగా చేసుకోండి, చిన్న మంట మీద చేసుకోండి. అల్లం వెల్లుల్లి 1 స్పూను, అది కూడా వేగనివ్వండి, బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. కొంచెం కరివేపాకు, కరివేపాకు ఎక్కువ వేగక్కర్లేదండి, కూరలో ఉడికితే దాని స్మెల్ కూరకు పట్టుకుంటుంది. ఎక్కువగా ఫస్ట్ కరివేపాకు చాలామంది వేస్తారా, దాని స్మెల్ అంతా పోతుంది, వేస్ట్ అయిపోతుంది. కూరలో అది ఉడుకుతూ ఉంటే పచ్చి కరివేపాకు ఆ స్మెల్ బాగుంటుంది. పైన వేసేసుకుందాం, కలిపి పెట్టుకున్నాం కదా, బాగా కలిపి పెట్టుకున్నాం. అది ఉల్లిపాయల్లో వేసుకుందాం. పెద్ద పాత్ర వాడాను నేను కూడా, చూడండి. చిన్న చిన్న పాత్రలో చేయకండి ఎప్పుడు అనివి, పెద్ద పాత్రలు అయితే ఇరగకుండా చక్కగా వస్తుంది, విశాలంగా కలుపుకున్న మొక్క విరగకుండా ఉంటుంది, గ్యాస్ కూడా మీకు కలిసి వస్తుంది. ఒక్కసారి కలుపుకుందామండి, ఒకసారి కలుపుకొని మూత వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, చికెన్ లివరే కదా త్వరగా అయిపోతుంది. మూత వేసేసుకుందాం. ఇలా అన్నం చూసుకుందాం అండి. కర్రీ దగ్గరికి పడిందండి. ఈ స్టేజ్లో కొంచెం మసాలా వేసుకుందాం దీంట్లో, దగ్గరికి అయిపోయింది కదా. మనం నూరు పెట్టుకున్నాం కదండి, అన్నానికి కొద్దిగా వాడాం,
మిగతాదే కర్రీకి వేసుకుందాం. ఉడికిపోయింది ముక్క, నూనె పైకి తేలింది చూసారా. మసాలా వేసుకుందాం, కొంచెం వేసి కలిపి పెట్టుకుందాం. దగ్గరికి అయిపోయింది. అంతా వేసేసుకుందాంలేండి, కొద్దిగా మిగిలింది కదా. మీకు ఇది ఘాటు ఏమి ఉండదు. దీంట్లో గసగసాలు కొబ్బరి ముక్క ఎక్కువ వాడాం, స్పైసెస్ తక్కువ వాడాం కాబట్టి ఘాటు ఉండదు, కమ్మగా ఉంటుంది. గసగసాలు ఫ్లేవర్ బాగుంటుందండి. రైస్లో కూడా అదే సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి కూడా. పిల్లలు కూడా చక్కగా తింటారు, ఏది ఏరుకోవాల్సిన అవసరం ఉండదు. దగ్గర పడుతుందండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే బెటర్. దగ్గరికి అయిపోయింది. కొంచెం అన్నంలో కలుపుకోవడానికి ఉండాలి కదా, కొత్తిమీర చల్లుకుందాం. మీకు లివర్ ఎప్పుడు కొంచెం ఇదిగానే తీయండి, చల్లారి అది డ్రై అయిపోతుంది, కర్రీలా కాదు. అందుకనే కొంచెం వాటరీగా ఉన్నప్పుడే కొంచెం అలా ఆపేసుకుంటే మీకు చల్లారిన తర్వాత డ్రై అయిపోతుంది లివర్ కర్రీ. ఎప్పుడు సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, మూత పెట్టేసుకుని స్టవ్ ఆపేసుకుందాం. రైస్ కూడా అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం దగ్గరికి అయింది కదండి. ఉడికిపోయింది అన్నం కూడా, మంచిగా అయిందండి. కలర్గా చాలా బాగా వచ్చింది, సాఫ్ట్గా ఉంటుంది. మీకు పుదీనా ఒక కట్ట వేసుకున్నానండి కేజీ బియ్యానికి. కొత్తిమీర కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాం. ఒక కాయ, పెద్ద కాయ, ఒక కాయ సరిపోతుంది. కలిపేసుకుని ఈ స్టేజ్లో 5 నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆపేసుకోండి, సరిపోతుంది. అయిపోయింది కదా. ఇంకా మనం లాస్ట్లో వేసామండి పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం. దాని ఫ్లేవర్ ఉండాలంటే మీరు లాస్ట్లో వేసుకోవాలి, ఫస్ట్ వేసేస్తే పోతుంది, ఆ స్మెల్ రాదు మళ్ళీ. 5 నిమిషాల నుంచి స్టవ్ ఆపేసుకోండి, సరిపోతుంది. అయిపోయింది. సర్వింగ్ గ్లౌస్లోకి తీసుకోండి. వేడి వేడి పలావ్ లివర్ కర్రీతో టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి మీ కమెంట్స్ తెలియజేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.